ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హక్కుల కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు కాపు సామాజిక వర్గ నేతలు. కాపుల ఐక్యత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఢిల్లీలో నేతలు సమావేశమయ్యారు. 4 రాష్ట్రాలకు చెందిన నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని కాపులు ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అక్టోబర్లో భారీ స్థాయిలో సమాఖ్యను లాంచ్ చేస్తామని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ప్రకటించారు. కొట్లాడితేనే ఇక్కడ దాకా వచ్చినవి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, పల్లెటూర్ల నుంచి, ప్రతి ఒక్క నుంచి ఇక్కడ హస్తిన ఢిల్లీ క్యాపిటల్కి వచ్చినాం. ఇక్కడ కూడా మనం నోరిప్పకపోతే, ఇక్కడ కూడా మాట్లాడకపోతే ఇక మనకేమి రాదు. ఎందుకంటే హనుమంతన్న ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా అని చెప్పిండు మనల్ని. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవన్నా బాధ లేదు. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక్క మనకు మంత్రి పదవి లేదు. దాని మీద కొట్లాడాలి మనం తెలంగాణలో. ఫస్ట్ భారతదేశానికి సెంట్రల్లో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు. మన కాపులకు న్యాయం అక్కడ కూడా జరిగింది, కానీ తెలంగాణలో జరగట్లేదు. దాని మీద మనం నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ మీరు ఒక పెద్ద మనిషిగా, అంటే ఇది బాధతో చెప్తున్నాం, మన వాళ్ళకి కావాలి, న్యాయం జరగాలి. అంటే ప్రధానమంత్రి సంకల్పం కూడా యువకులు ఉద్యోగాల కోసం వెంపలాడకూడదు, ఆ రకంగా ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా మారాలని చెప్పి సంకల్పించారు. దానికి ఇవాళ మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి మరి కొన్ని సామాజిక వర్గాలు ముందుకొచ్చి ఏ రకంగా వాళ్ళు స్థాపించారో, నేను ముఖ్యంగా ఆ కాపు సామాజిక వర్గాన్ని అభినందిస్తూ యువతకు ఆ రకమైనటువంటి స్ఫూర్తి ప్రేరణ కల్పించి ఇవాళ ప్రధానమంత్రి కంటున్న కళలు వికసిత భారత్, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మరి ప్రభుత్వం పెట్టుబడులు కల్పిస్తున్నది. దాన్ని అందిపుచ్చుకోవడానికి యువత రావాలని, దానికి దోహదపడే ప్లాట్ఫామ్ ఇవాళ సమాఖ్య అని చెప్పి ఆ యొక్క నిర్వాహకులను, ఆర్గనైజేషన్ అందరినీ కూడా నేను అభినందిస్తాను. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కమ్యూనిటీకి చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. ఈ సమాఖ్య అనేది ఏంటి అంటే, ఒక చిన్న వ్యాపారవేత్త ఒకడు వ్యాపారం పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన మార్కెట్ రీసెర్చ్ని చేసి ఇవ్వటం కానివ్వండి, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయితే దానికి కావాల్సిన కాంప్లైన్సెస్ హెల్ప్ చేయటం, ఫినాన్షియల్ హెల్ప్ చేయటం, అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ హెల్ప్ చేయటం, అలాగే అబ్రాడ్లో ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఎక్స్పోర్ట్, ఫారెన్ ట్రేడ్కి కావాల్సిన అసిస్టెన్స్ చేయటం, కాంప్లైన్సెస్, అలాగే మార్కెట్ రీసెర్చ్, ఇవన్నిటికీ కూడా ఒక వ్యాపారం అనేది పుట్టిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యి ఐపీఓ వెళ్ళే వరకు కూడా ఈ కమ్యూనిటీలో యంగర్ జనరేషన్ కావాల్సిన అన్ని సర్వీసెస్ని ఈ సమాఖ్య అనేది ఆ కమ్యూనిటీ నుంచి సక్సెస్ఫుల్గా బిజినెస్లో ఉన్న అందరు వ్యాపారవేత్తలు, పెద్దలు, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్, అందులో ఉన్న పాయింటర్స్ అందరూ కూడా కలిసి ఇది స్థాపించడం జరిగింది. బడుగు బలైన వర్గాల కింది స్థాయిలో ఉన్నటువంటి మన పేదవాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలంటే ఏ ఇండస్ట్రీ పెడతారో దానికంటే ముందు స్కిల్ డెవలప్మెంటు, ఏది అప్రెంటిస్గా పని చేస్తే వాళ్ళకు కూడా లేకపోతే మీరు ఏమంటారు, అదే మా కంపెనీకి ఇలాంటి ఏది డైరెక్ట్గా తీసుకునే అవకాశం లేదు కాబట్టి మొదలే ట్రైనింగ్ ఇస్తే అందరికీ ఉద్యోగాలు అవుతాయి. రోడ్ కంపెనీ పెట్టినప్పుడు ఏమంటారు, మేము అందరికీ ఉద్యోగాలు ఇస్తారు, కానీ చాలామందికి రాదు. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసేది కూడా చేయాలని తప్పనిసరిగా ఈ సమాఖ్య అనే ఆర్గనైజేషను అంచెలంచెలుగా పెరగాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ప్రతి కుటుంబానికి కూడా అట్టడుగున్నటువంటి పేదవాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలనేది ముఖ్య ఉద్దేశం.